హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సెలవులు పిల్లలకి ఇచ్చినా మనకు కూడా ఇచ్చినట్టే ఫీల్ అయిపోతూ ఉంటాం కదా. సమ్మర్ హాలిడేస్ వచ్చేసరికి ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తుంది. సో నేను కూడా నా డేస్ని అలా లేజీ డేస్గా స్పెండ్ చేస్తూ ఉన్నాను. అందుకే రెగ్యులర్గా వీడియోస్ అయితే షేర్ చేయలేకపోతున్నాను. బ్రేక్ అయితే ఉండాలి కదండి, లేదంటే జిందగీ బోర్ కొట్టేస్తుంది. సో అట్లా మనకు కావాల్సినప్పుడు కొంచెం టైంని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ రిలాక్స్డ్గా చేసుకోవటమే. ఇంక ఇక్కడ నందిని చూసారా? గానుగాపూర్లో నందిని తీసుకొచ్చానని చెప్పాను కదా. శివయ్య ముందైతే పెట్టేశాను ఇలా. బాగున్నారు కదండి ముగ్గురు ముద్దుగా. నీకు చక్కగా బెడ్ ఏర్పాటు చేస్తా. హలో హలో. చాలా రోజుల తర్వాత మా పిల్లలకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాను. మైసూర్ బోండా విత్ బాంబే చట్నీ మా పిల్లలకి బాగా ఇష్టం. ఫస్ట్ అయితే ఈ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అయితే ఇవాళ మైసూర్ బోండాలో నేను కొంచెం డిఫరెంట్గా చేశాను. అదేంటన్నది అయితే షేర్ చేస్తాను. మామూలుగా అయితే నేను పిండి ఎక్కువ పులియబెట్టి వేస్తాను, వంట సోడా అది కలపకుండా. సరే అలాగే చేద్దాం అనుకున్నాను, కానీ బట్ అప్పటికి లేట్ అయిపోయింది పిండి కలిపేటప్పటికి. సరే వంట సోడా వేసేద్దాంలే అనుకున్నాను, కానీ చూస్తే వంట సోడా కూడా లేదనమాట. సరే బేకింగ్ పౌడర్ ఉంది కదా మనకి, రెండింటి పర్పస్ అయితే ఒకటే కదా. సరే ఇంకా అని చెప్పి అదే వేసేసాను. వేసి కలిపాను, కానీ అది మళ్ళీ ఎలా వస్తాయో, ఏమన్నా కొంచెం ఓవర్గా పొంగి బ్లాస్ట్ అవుతాయేమో, ఇలా రకరకాల టెన్షన్స్తో మొత్తానికి పిండి అయితే కలిపాను. అయితే ఏంటంటే బేకింగ్ పౌడర్ అన్నది నేను అప్పటికప్పుడు కలిపాను. అంటే పిండి ముందు కలిపేసేటప్పుడు బేకింగ్ పౌడర్ వేసి కలపలేదు. పునుగులు వేస్తాం అనుకున్నప్పుడు పిండిలో బేకింగ్ పౌడర్ వేసేసి కొంచెం బాగా మిక్స్ చేసుకుని అప్పుడు ఈ మైసూర్ బోండా అయితే వేస్తున్నాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయంటే. నిజంగా వంట సోడా వేస్తే కొంచెం ఆయిల్ అన్న పీలుస్తాయి, కానీ ఈ బేకింగ్ పౌడర్ వేస్తే అస్సలు ఆయిల్ పీల్చలేదు. చాలా చక్కగా వచ్చాయి పర్ఫెక్ట్గా. జనరల్గా బేకింగ్ పౌడర్ అన్నది మనకి బేకింగ్కే యూజ్ చేస్తాం కదా. నేనైతే పర్సనల్గా నాకు అంత ఐడియా లేదులేండి. ఇలాంటి పునుగులు బజ్జీలు వీటిల్లోకేమో వంట సోడా యూజ్ చేస్తాను, అంటే కుకింగ్ సోడా. సో ఇంకా అది లేదు కదా, ఇది వేసి ట్రై చేద్దామని చెప్పి వేసాను. నిజంగా ఎంత బాగా వచ్చాయో. ఎవ్రీ టైం ఇలాగే వేయొచ్చు అనిపించింది అనమాట. అస్సలు ఆయిల్ పీల్చకుండా వచ్చాయి. చక్కగా ఎంత ఫ్లఫీగా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయి. అంటే వంట సోడా వేసినా కూడా ఇంతే ఇదిగా వస్తాయి, కానీ బట్ కొంచెం ఆయిల్ పీల్చినట్టు అనిపిస్తాయి. కానీ దీనివల్ల అయితే ఆయిల్ పీల్చలేదు, ఎంతో చక్కగా సాఫ్ట్గా వచ్చాయి. అయితే ఇది స్టీల్ కడాయిలో వేస్తున్నాను. చూద్దాం ఈ ఇండస్ వ్యాలీది ఇలా డీప్ ఫ్రైకి హెల్ప్ అవుతుందా లేదా. దట్టు ఇలాంటి పునుగులువి కొంచెం స్టిక్కీగా ఉంటుంది కదా పిండి, అది అడుగున అంటుకుపోతుందా అని చెప్పి కొంచెం అయితే అలా పట్టింది, కానీ బట్ తీయంగానే ఈజీగానే వచ్చేసింది. చూసారు కదా షేప్ ఏమి డిస్టర్బ్ అవ్వకుండా. సో అదొక ప్రయోగం చేశాను అనమాట. రెగ్యులర్గా అయితే తెల్ల బాండీలో కానీ ఐరన్ బాండీలో కానీ ఫ్రై చేస్తూ ఉంటాను. సరే ఒకసారి ఇలా కూడా చూద్దాం, ఇది ట్రై ప్లే కదా, అంటుకోకుండా వస్తాయేమో అని. అలాగే అది నిజంగానే అంటుకోకుండా చక్కగా షేప్ డిస్టర్బ్ అవ్వకుండా వచ్చాయి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ కలరో, బాగా వచ్చాయి. ఫస్ట్ టైం వేసినవి అన్న లైట్గా అలా బాండీకి అంటుకుంది, కానీ సెకండ్ టైం నుంచి అస్సలు అంటుకోలేదనమాట. వేసినట్టు పైకి అలా తేలాయి. సో ఈ ఇండస్ వ్యాలీ బాండీలో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. పునుగులు అవి పర్ఫెక్ట్గా అంటుకోకుండా వస్తాయి. కర్రీస్ కూడానండి ఎంత బాగా వస్తున్నాయో. బెండకాయ ఫ్రై, పొటాటో ఫ్రై ఏది చేసుకున్నా కూడా అడుగు అంటట్లేదనమాట. చక్కగా ముక్కగా మనకి పొడి పొడిగా ఉంటుంది, ముద్దగా అయిపోకుండా. నేనైతే డైలీ ఇంక అదే వాడేస్తూ ఉన్నాను, పొద్దున సాయంత్రానికి. చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి నాకైతే ఇవి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో, అస్సలు ఆయిల్ పీల్చకుండా కూడా వచ్చాయి మైసూర్ బోండా విత్ బేకింగ్ పౌడర్ అనమాట. బాగున్నాయా తల్లి? ఆయిల్ పీల్చలేదు కదా. ఎంజాయ్.
ఇంకా లంచ్కి ఏం స్పెషల్ చేయలేదండి, జస్ట్ బెండకాయ ఫ్రై చేశాను. ఇంకా అందుకని అదేమి క్యాప్చర్ చేయలేదు. ఇదైతే ఈవినింగ్ అనమాట. ఇంకెక్కడవక్కడ సర్దుతూ ఉన్నాను. మా పాప ఆన్లైన్ క్లాస్ అయిపోతుంది కాబట్టి కొంచెం బుక్స్, ఆ చైరు అవి అన్నీ కొంచెం రీసెట్ చేస్తూ ఉన్నాను. ఇంకా తనకు ఆన్లైన్ క్లాస్ ఉండడం వల్ల ఈ హిల్లే ఒక కాలేజో స్కూలో అన్నట్టు అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ బుక్స్, ఇంకా తన మెటీరియల్స్ అవి అన్నీ ఉంటూ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మనం చిరాకు పడకూడదు, మళ్ళీ వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. సో వీలైతే వాళ్ళకి చెప్పాలి సర్దుకోమని, మన వంతు మనం కూడా హెల్ప్ చేస్తూ ఉండాలి. అట్లా మ్యాక్సిమం తనే సర్దేస్తుంది. బట్ ఇంకా నాకేమన్నా అందుబాటులో ఉన్నాయి, నేను ఖాళీగా ఉన్నాను అనుకున్నప్పుడు నేను కూడా రిమైనింగ్ థింగ్స్ అన్నీ సర్దేస్తూ ఉంటాను. అలా వదిలేస్తే చూస్తూ ఉంటే బాగోదు కదా. సో ఈవినింగ్ కల్లా చక్కగా మళ్ళీ ఇల్లంతా రీసెట్ చేసుకుంటాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెం అటు ఇటుగా ఉన్నా అంటే తన బుక్స్ అవి ఎక్కడన్నా ఉన్నా కూడా క్లాస్ అయిపోగానే మొత్తం అన్నీ సర్దేస్తానమాట. నేను కూడా చాలా లేజీ అయిపోయానండి. ఆ లేజీకి తగ్గట్టు మాకు అప్పుడప్పుడు వచ్చే ఈ వాటర్ ప్రాబ్లం అనటం కన్నా మోటార్ ప్రాబ్లం అనాలి. వాటర్ ఉన్నా కూడా ఈ మోటార్ ప్రాబ్లం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. షింక్ చూసారా, ఓవర్లోడ్ అయిపోయి ఉంది. దాన్ని ఎప్పుడు పాపం క్లియర్ చేస్తానా అని వెయిట్ చేస్తూ ఉంది. ఇంకా వాటర్ అయితే ఇంకా రాలేదనమాట. సో ఉన్న వాటర్ని చాలా ప్రీషియస్గా యూజ్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా స్నాక్స్ అయితే ఫస్ట్ జ్యూస్ చేసేస్తున్నాను, మస్క్ మెలన్ జ్యూస్. ఇంకా అలాగే ఇడ్లీ పిండి ఉంది, సో దాంతో రొట్టె వేసేద్దాంలే సింపుల్గా. ఇలా వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు వెరైటీస్ అస్సలు పెట్టుకోకూడదు. ఎంత సింపుల్గా అయిపోతే అంత బెస్ట్ వేయించుకోవాలన్నమాట. అందుకే మార్నింగ్ సింపుల్గా బెండకాయ ఫ్రై చేసాను. ఇంక ఇప్పుడేమో ఇడ్లీ పిండి ఉంటే రొట్టె వేసేస్తున్నాను. అలాగే గిన్నెలు కూడా ఎంత తక్కువ వాడుకుంటే అంత బెటర్ ఇలాంటప్పుడు. సో 1కి 2 కాకుండా 1కి 1, వీలైతే ఆ 1ని మళ్ళీ వేరే వాటికి కూడా యూస్ చేసుకునేలాగా చేసుకుంటే బెస్ట్. వాటర్ కూడా మనకి తక్కువ యూస్ చేసుకోవచ్చు. అలాగే ఎక్కువ టైం కిచెన్లో ఉండాల్సిన అవసరం లేకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదిగోండి జ్యూస్ చేస్తున్నాను కదా. మామూలుగా అయితే కట్ చేసిన ముక్కలు ఒక బౌల్లో వేస్తాను, మళ్ళీ జ్యూస్ ఒక గిన్నెలో పోస్తాను, ఇట్లా 2-3 అన్నట్టు వాడేస్తాను. బట్ ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా కట్ చేసిన ఫ్రూట్ మిక్సీ జార్లో వేసేస్తున్నాను. ఇంకా డైరెక్ట్ దానిలో నుంచే గ్లాసులో కూడా సర్వ్ చేసేస్తున్నాను అనమాట. ఈజీగా అయిపోతుంది కదా. కొంచెం స్వీట్నెస్ కావాలి కాబట్టి హనీ వేసేసాను జ్యూస్లోకి అయితే. ఇంకా పచ్చడి అంటూ ప్రత్యేకంగా ఏం చేయట్లేదు. ఇంట్లో టమాటా పచ్చడి ఉంది, మా అత్తయ్య పంపించారు. సో ఇంకా అదే వేసేస్తూ ఉన్నాను రొట్టెలోకి. మార్నింగ్ బాంబే చట్నీ కొంచెం మిగిలింది కానీ బట్ పిల్లలు అంత ఇష్టపడరు. సో టమాటా చట్నీతో ఇష్టంగానే తినేస్తారు. దట్టు ఎంత టేస్టీగా ఉందంటే ఇది 3 పూట్ల తినేస్తున్నాం అన్నట్టు తినేస్తున్నాం. దానికి సగం పైన అన్నట్టుగా పంపించారు అత్తయ్య. ఆల్మోస్ట్ అది ఎండకు వచ్చేసింది అనమాట. వద్దు అనుకుంటూనే ఉన్నాం. టేస్టీగా ఉండేసరికి అలా తినేస్తూ ఉన్నాము. మామిడికాయ పచ్చడి కూడా పట్టేశారు మా అత్తయ్య. ఇంకా అది ఎప్పటికి వస్తుందో మా దగ్గరికి. అలా వాళ్ళ వంతు వాళ్ళు చేయగలిగినవన్నీ చేసి పంపిస్తూ ఉంటారు. మినప్పప్పు కానీ, మినప్పిండి వడియాలు కానీ, ఇలా పచ్చళ్ళు కానీ. ఇక్కడ నేను పట్టుకుంటాను వడియాలంటే వద్దు, ఇంకా అక్కడెక్కడ డాబా మీద నువ్వు ఎండ పెడతావు, మాకంటే ఇక్కడ వీలుంది కదా అని చెప్పి అమ్మ కానీ అత్తయ్య కానీ పట్టినవారు అనమాట. వాళ్ళే పట్టి పంపిస్తారు. ఎట్లా అసలే పొద్దున కూడా ఇవ్వలేదు. విన్నారా మా అమ్మాయి మాటలు? ఈ మస్క్ మెలన్ అంటే మాత్రం మా వాళ్ళకి ఎంత కష్టమో అసలు అదేంటో అర్థం కాదు, కానీ అయినా సరే ఇస్తూ ఉంటాను ఎలాగోలా మభ్యపెట్టి. ఇంక ఇదైతే మా అమ్మాయికి వాళ్ళ కాలేజ్లో ఇచ్చారు. మొన్న కేక్ కటింగ్ అది చేయించి కొంచెం టాప్ స్కోర్ చేసిన పిల్లలందరికీ ఇలా మొక్కలు అవి ఇచ్చి కొంచెం వాళ్ళకి అదొక అప్రిసియేషన్ లాగా ఇచ్చేసారనమాట. అదేంటో కొంచెం వడిలినట్టు అయింది. సరే ఇంకా మార్నింగ్ నుంచి వాటర్లో పెట్టి ఇప్పుడే ఎండలో పెట్టాను. అదే బయట పెట్టాను. ఇంక ఇది యాక్చువల్గా మిల్క్ బాస్కెట్. ఇదివరకు అక్కడ వేరే గ్రిల్కి ఉండేదనమాట. సరే ఇంకా ఇలా ఇంటికి ఎదురుగా పెడితే బాగుంటుందని చెప్పి ఇంకా దానిలో పెట్టేసి ఇంకా అక్కడ మిల్క్ దానికోసం ఇంకొక బాస్కెట్ పెట్టేశాను.
ఇంకా మస్క్ మెలన్ అయితే చాలా పెద్దదనమాట, ఒకేసారి చేసినా హెవీగా ఉంటుంది. ఇంకా హాఫ్ చేసి హాఫ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను, నెక్స్ట్ డే కన్జ్యూమ్ చేయొచ్చు కదా అని చెప్పి. ఇంకా ఎండాకాలం అంటే మనకు ఉంటాయి కదా కొన్ని, ఎప్పుడో దొరకనివి ఇప్పుడే దొరికేవి, అందులో ఒకటి ముంజులు. ఇంకా అవైతే వచ్చేసాయి మా ఇంటికి. మీలో ఎంతమంది టేస్ట్ చేశారు? ఎప్పటి నుంచో వస్తూ ఉన్నాయిలేండి, మేమైతే ఇప్పుడే తీసుకొచ్చాము. పిల్లలు ఇష్టంగానే తింటారు. ఇంకా సరే ఇంకా అవి తీసుకొచ్చారనమాట, ఇంకా కడిగేసి ఇచ్చేస్తాను వాళ్ళకి. వీటితో వెరైటీస్ కూడా చాలామంది చేస్తారు, పాయసం అని, మిల్క్ షేక్ అని, జ్యూస్ అని. సో అట్లా చూడాలి, నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు రాగానే తినేస్తాం కానీ వాటిని వేరే వేరేగా ఫార్మేట్లో తినమనమాట. సరే ఈసారి అనుకుంటున్నాను ట్రై చేద్దాం అని చెప్పి, చూడాలి. ఇంకా అప్పుడప్పుడు పడే వర్షాల వల్ల ఎంత దోమలు వస్తున్నాయంటే అయ్యో బాబోయ్, సాయంత్రం అయితే చాలు ఇల్లంతా దోమలు పట్టేస్తున్నాయి. అందుకని ప్రతిరోజు ధూపం వేసుకోవాల్సిన అవసరం వచ్చేస్తుంది. సో కొంచెం అలా ఒక ఆవు పిడక వెలిగించేసి చక్కగా ఇల్లంతా ధూపం వేసేసాను. చీకటి పడగానే డోర్లు వేయటమేమో నాకు నచ్చదు. ఆ లైట్లు వేసిన వెంటనే కాసేపు అలా ఉంచేసరికి విపరీతమైన దోమలు వచ్చేస్తూ ఉన్నాయి. ఇంకా తప్పట్లేదనమాట. ఇంకా అలా బాగుంటుంది కూడా కదా ధూపం వేసుకోవడం. నేనైతే మామూలుగా అయితే మంగళవారం శుక్రవారాలు ఇలా ఆవు పిడకలతో వేస్తాను. బట్ ఇప్పుడు ఎప్పుడు కుదిరితే అప్పుడే అన్నట్టు వేస్తూ ఉన్నాను, ఆ దోమల నుంచి తప్పించుకోవడానికి. ఇంకా చక్కగా అలా ధూపం ఇంట్లో పెట్టేసి బయట ప్రశాంతంగా కాసేపు బుక్ చదువుకుందామని కూర్చున్నాను. ఎంత హాయిగా ఉంటుందోనండి. చలికాలం కాదు, ఎండాకాలం వచ్చే ఈ చల్లగాలి ఎంత హాయిగా ఉంటుందో. సాయంత్రం పూట చక్కగా ఒక పక్క నుంచి ధూపం మంచి స్మెల్, అలాగే చల్లగాలి, చాలా హాయిగా ఉంది. కాసేపు అలా రిలాక్స్ అవుతూ ఉన్నానన్నమాట. సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసాయి కదండి, పిల్లల అరుపులు మామూలుగా వినిపించట్లేదు. నా వాయిస్ని మించి వాళ్ళ వాయిస్ డామినేట్ చేస్తుంది వీడియోలో అయితే. సో అట్లా అనమాట, కాసేపు అలా చిల్ అయ్యాను బుక్ చదువుకుంటూ. ఎంత హాయిగా ఉందంటే అసలు చెప్పలేనమాట. చల్లగాలి చాలా బాగా అనిపించింది. కొంచెం అలా డ్రిజిలింగ్ లాగా అనిపించింది. కాసేపు అలా ఇంకా అక్కడ టైం స్పెండ్ చేసి వాటర్ వచ్చాయన్నమాట. ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయి క్లీనింగ్ చేసి, డిన్నర్కి అంటూ ఏం చేయలేదులేండి. మార్నింగ్ కాదు, స్నాక్స్కి వేసిన రొట్టె మా వాళ్ళు హెవీగా ఉందన్నారు. సో ఇంకా మార్నింగ్ చేసిన బెండకాయ ఫ్రై ఉంది కదా, దాంతోనే కానిచ్చేసాం అనమాట. ఇంకా అంతే, ఇంకా అందుకే ఏం క్యాప్చర్ చేయలేదు. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.